హాయ్ హలో వెల్కమ్ టు గలగతి. నా పేరు రవిశంకర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వృషభ రాశి గురించి. వృషభం, వృషభానికి సింబల్ వచ్చేసి ఎద్దు. సో ఎద్దు బలము, స్థిరత్వము, సంకల్పం అనేది తెలియజేస్తుంది. శారీరక మరియు మానసిక శక్తిని సూచిస్తుంది. అట్లానే విశ్వసనీయత, ఆచరణలు అంటే ప్రాక్టికాలిటీ, లాయల్టీ గురించి చెప్తుంది. అట్లానే పట్టుదల, మొండితనం అనే విషయాలు, సంకల్ప బలాన్ని కూడా చెప్తుంది. ఓకే. సో వృషభ రాశి రెండో ఇల్లు అనమాట. మామూలు కాలపురుష చక్రంలో ఇది రెండో స్థానంగా ఉంది. ఓకే. సో స్థిరత్వాన్ని ఇవ్వడానికి, ఒక స్టెబిలిటీని లైఫ్‌లో ఇవ్వడానికి ఇది సంకేతం. అట్లనే ఇది ప్రాక్టికాలిటీకి కూడా సంకేతం. ఓకే. ప్రాక్టికాలిటీగా ఉండడం, గ్రౌండెడ్‌గా ఉండడం, అట్లనే ఇంద్రియ శక్తిని కలిగి ఉండడం. ఇంద్రియాల మీద శక్తిని కలిగి ఉండడం. ఓకే. సో ఇలా ఒక స్థిరమైన సంకేతం, పట్టుదల, ఓర్పు, విశ్వసనీయత. ఓకే. మనం నమ్మొచ్చనమాట వృషభ రాశి వాళ్ళు. సో అలా ఉండే రాశిది. వృషభ రాశి వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటాయి? వ్యక్తిత్వ లక్షణాలన్నీ గూడా వాళ్ళు భద్రత మీద ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటది. సో సెక్యూరిటీ అనేది. అట్లానే కంఫర్టబిలిటీ, సౌకర్యవంతమైన జీవితం కావాలి అనే విషయాల మీద ఎక్కువుంటుంది. సో మార్పుకి ప్రతిఘటిస్తారు. అంటే మార్పనేది వద్దు అంటారు. వాళ్ళు అందం మరియు జీవితం మీద ప్రేమ కలిగి ఉంటారు. ఈ 2 గూడా వాళ్ళకి ముఖ్యమైన లక్షణాలు. సో, వాళ్ళు విశ్వసనీయత చూపిస్తారు. ప్రాక్టికాలిటీ, రియాలిటీగా దగ్గరగా ఉంటారు. లాయల్టీగా కూడా ఉంటారు. విధేయత చూపిస్తారు. సహనం ఉంటుంది. అట్లనే సౌకర్యం, భద్రత మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఇది. అందము అనే విషయాల్లో గూడా వాళ్ళకి మంచిగానే ఉంటుంది. ప్రేమించే విషయాల్లో గూడా బాగుంటుంది. సో, ఇది వృషభం దేనిని సూచిస్తుంది? వృషభము దేనిని సూచిస్తుంది? సో, వృషభము భౌతిక ప్రపంచం మీద దృష్టి సారిస్తుంది. ఓకే. నాకు ఇల్లు కావాలి, కారు గావాలి, బంగ్లా గావాలి, ఫిక్స్డ్ డిపాజిట్స్ కావాలి. ఈ విషయాల్లో నాకు స్థిరత్వం గావాలి. ఈ విషయాల్లోనే నాకు గుర్తింపు గావాలి. ఈ విషయాల్లో ఒక నిలకడ కావాలి నాకు అని జెప్పేసి ఆలోచిస్తది. సో, దీనికోసం ఏందంటే ఒక స్థిరంగా, ఓకే, ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని, ఒక కంఫర్టబుల్ లైఫ్‌ని ఏర్పాటు చేసుకునేదానికి నాకు భౌతికపరమైన సంపద కావాలి అని ఒక స్థిరంగా ఆ విషయాల్లో ముందరకెళ్తుంది. అట్లనే ఇండిపెండెంట్‌గా కూడా బిహేవ్ చేస్తది. ఓకే. ఏ విషయాల్లో ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో నాకు ఇండిపెండెన్స్ కావాలా, నాకొక ఫ్రీడమ్ కావాలా అని అనుకుంటుంది. అలా ఇండిపెండెన్స్ తెచ్చుకుంటేనండి ఫైనాన్షియల్ వెల్త్ మ్యాటర్స్‌లో ఆ ఇండిపెండెన్స్ తెచ్చుకుంటేనే నాకొక భద్రత, సెక్యూరిటీ అనేది వస్తుంది అని చెప్పేసి భావిస్తుందనమాట. దీన్ని ఆర్కిటెక్ట్ టైప్ ఎలా ఉంటుందంటే ఒక బిల్డర్ ఏం చేస్తాడంటే ఒక ఇల్లుని కడతాడు కదా! సో, అలా మనం అనుకోవచ్చనమాట వృషభ రాశిని. ఓకే. సో, ఈ విషయాల్లో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఏందంటే పునాదుల దగ్గర నుంచి ఇట్లా పైకి లేస్తూ వెళ్తుంది కదా బిల్డింగు. ఆ విధంగా చేయడంలో వృషభ రాశి దిట్టనమాట. వృషభ రాశి కాలపురుషుకంలో రెండో సంకేతం. ఓకే. దీక్షత ఉంది. అంటే స్థిరంగా కూర్చోవడం, స్థిరత్వాన్ని ఒక దీక్ష, ఒక తపస్సు మాదిరి చేస్తుంది. అందులో ఇది భూతత్వ రాశి. భూతత్వ రాశి అయ్యేసరికి ప్రాక్టికాలిటీ, రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఇంద్రియాలకి ప్రతీకగా ఉంటుంది. బలము, సంకల్పము, మొండితనము అనేది ఇది సూచిస్తుంది. ప్రేమ, అందము, భౌతికవాదము అనేది శుక్రుడి చేత పాలించబడుతోంది కాబట్టి ఇవన్నీ గూడా వృషభంలోకొస్తాయి. ఇవన్నీ గూడా మనకి ఆసక్తికరమైన విషయాలు ఇవన్నీ. వాళ్ళు ప్రకృతితో బలమైన సంబంధం కలిగి ఉంటారు. ఎందుకంటే ఇది భూతత్వ రాశి కాబట్టి. సో, వాళ్ళకి మనకు కనిపించాలనమాట. సో, కనిపించే విషయాలు అంటే మెటీరియలిస్టిక్ ఇప్పుడు మీరు తాకగలిగే విషయాలు ఏవైతే ఉంటాయి. ఇప్పుడు మీరు భూమిని కొనుక్కున్నారు. భూమిని తాకగలుగుతారు. ఓకే. కారుని కొనుక్కున్నారనుకో కారు తాకగలుగుతారు. డబ్బుని తెచ్చుకున్నాడు డబ్బుని సో, తాకే విషయాల్లో ఎక్కువుంటుందనమాట. అంటే భౌతికపరమైన విషయాలు ప్రకృతితో సంబంధం కలిగి ఉంటారు. అట్లానే ఫైనాన్సు, రియల్ ఎస్టేటు, వ్యవసాయము, ఓకే, ఇట్లాంటి కళల్లో వీళ్ళు బాగా ఆకర్షితులుగా ఉంటారు. వీళ్ళ గొంతుకు బాగుంటది. సహజమైన రెండో ఇల్లు గదా ఇది. సో, వృషభం గొంతు.
ఓకే. చాలా ప్రత్యేకంగా ఉంటది. ఆ స్వరం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటది. సంగీతం మీద గూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. వృషభము నెమ్మదిగా ఉంటుంది. సో, ఆకస్మిక విషయాల కంటే సాధారణ మరియు స్థిరత్వాన్ని ఇష్టపడుతూ ఉంటుంది. వాళ్ళు లగ్జరీ జీవితం పట్ల సహజమైన ఆకర్షణ కలిగి ఉంటారు. సో, వృషభ రాశి వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటాయి? డిపెండబిలిటీ. వీళ్ళేందంటే నమ్మదగిన వారు, కట్టుబాట్లు అనుసరిస్తారు. అట్లానే స్థిరమైన వాళ్ళు, వాస్తవికకి దగ్గరగా ఉంటారు. వాస్తవిక మనస్తత్వంతో జీవితాన్ని ముందరికి తీసుకెళ్తారు. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎందుకంటే స్లో అండ్ స్టడీ కాబట్టి సో, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృషభం వారు దీర్ఘకాలిక సంబంధాలకి విలువనిస్తారు. విధేయత చూపిస్తారు. వారు గొప్ప సహనాన్ని ప్రదర్శిస్తారు. తమ ప్రశాంతత కోల్పోకుండా సవాళ్ళను తట్టుకోగలిగే ఆ సహనం అనేది వీళ్ళకుంటుంది. ఇవి సానుకూల లక్షణాలు. ఏంది? డిపెండబిలిటీ, ఆచరణాత్మకత, అట్లానే విధేయత, సహనం అనేవి సానుకూల లక్షణాలు. సో, ప్రతికూల లక్షణాలేంటి? వృషభ రాశి ప్రతికూల లక్షణాలు. మొండితనం. చాలా మొండిగా ఉంటారు. మార్పుకి అంగీకరించరు. భిన్నమైన అభిప్రాయాలని నిరోధిస్తారు. సో, ఎక్స్‌పెరిమెంట్స్ చేయడానికి కూడా ఒప్పుకోరు. భౌతికవాదం. భౌతిక ఆస్తులు మరియు సంపద మీద అధిక విలువని ఉంచే ధోరణి ఉంటుంది. అట్లానే స్వాధీనత. వృషభము సంబంధాల్లో స్వాధీనత కలిగి ఉంటుంది. కొన్నిసార్లు అసూయకు కూడా దారితీస్తుంటది. అంటే నాది అనే ఒక పొసెసివ్‌నెస్ ఉంటుంది. అది కొన్నిసార్లు అసూయకు కూడా దారితీస్తూ ఉంటుంది. దృఢత్వం. వాళ్ళు కొత్త పరిస్థితులకి అనుగుణంగా లేదా మార్పుకి స్వీకరించడానికి ఇష్టపడరు. సో, వాళ్ళు ఏదైతే పని ఎంచుకుంటారో దాంట్లోనే దృఢంగా ఉంటారు. ఇవన్నీ గూడా ప్రతికూల లక్షణాలనమాట. వృషభం యొక్క ఎమోషనల్ ల్యాండ్‌స్కేప్ ఎలా ఉందో చూద్దాం. సో, భావోద్వేగ ఫలాలు. స్థిరత్వము, భావోద్వేగత, సౌకర్యాన్ని అందించే సామర్థ్యము ఇయన్నీ గూడా బలాలు. బలహీనతలొచ్చేసి వాళ్ళు భావోద్వేగాల్ని వ్యక్తపరచడంలో ఇబ్బంది పడుతుంటారు. తనలో మనసులో ఏమైతే ఉందో దాన్ని వ్యక్తపరచడంలో ఇబ్బందుంటుంది. దానివల్ల ఏందంటే నేను సరిగ్గా వ్యక్తపరచలేను అని జెప్పేసి ఆ భావాలను అణిచివేస్తూ ఉంటారు. అలానే ఎమోషనల్ ట్రిగ్గర్స్ ఎలా అవుతాయి? వాళ్ళు భద్రత అనేది చాలా ముఖ్యం. కంఫర్టబుల్ లైఫ్, సౌకర్యవంతమైన లైఫ్ అనేది వాళ్ళ భాగస్వాములకి ఇవ్వగలుగుతారు. ఓకే. అట్లాంటి ఎమోషనల్ ఇది ఉంటుందన్నమాట. వృషభం యొక్క బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయో చూద్దాం. బలాలు స్థిరత్వము, ఓర్పు, సమృద్ధి. వృషభము వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వాతావరణంలో స్థిరమైన మరియు సురక్షితమైన ఉనికిని అందిస్తుంది. వారు శారీరకంగా, మానసికంగా గొప్ప ఓర్పుని కలిగి ఉంటారు. సవాళ్లు అధిగమించడానికి వీలు కల్పిస్తారు. సమృద్ధి. వృషభము సమర్థవంతంగా ఉంటుంది. వారి వద్ద ఉన్నదానిని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఆచరణాత్మక పరిష్కారాలు కనుగొంటారు. బలహీనతలేంటి? మార్పుకు ప్రతిఘటన. వృషభము మార్పుతో ఒప్పుకోరు. రొటీన్ మరియు ఆహ్, రొటీన్‌గా ఉండే విషయాల్ని ఎక్కువ ఇష్టపడతారు. వాటిల్లోనే ముందరికెళ్ళాలి అనుకుంటారు. సో, బలహీనతలు అతిగా తినడం. వారు ఆహారం విషయంలో అతిగా ఇష్టం ఉంటుందనమాట. సో, ఆ విషయాల్లో వాళ్ళకి అతిగా తినడం అనేది కూడా ఒక బలహీనత. నిరాశావాదం. సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ఏదైనా ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడు వాళ్ళు నిరాశలో, నిస్పృహలో ఉండిపోవడం. ఇంకే ప్రతికూలత అనేది వాళ్ళ మీదకొచ్చేసేయడం అనేది ఉంటుందనమాట. సో, ఈ బలాలను పెంచుకోవడం మన బలహీనతలను అధిగమించడం ఎలాగా? సో, వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్‌ని చేపడతారో, ఏదైతే విషయం మీద వాళ్ళు స్థిరంగా ఉన్నారో, ఆ విషయాల్లో వాళ్ళు నాయకత్వ పాత్రని తీసుకోవాలి. ముందరికి రావాలాళ్ళు. వచ్చి ఒక లీడర్‌షిప్ క్వాలిటీ తీసుకోవాలా. సో, ఒకరి కింద గుడ్డిగా పనిచేస్తూ జీవితాన్ని గడిపేయకూడదు. సో, ఎందుకంటే మీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్‌గా ఒకే పని చేస్తూ ఉంటారు కాబట్టి. అందుకని ఆ విషయాల్లో నాయకత్వ పాత్ర అనేది తీసుకోవాలా. బలహీనతలు మార్పుకి స్వాగతించాలా. సో, జీవితంలో మార్పులనేవి వస్తూనే ఉంటాయి. సో, నియంత్రణ మరియు సానుకూల మనస్తత్వం మార్పుల విషయాల్లో మనం పెంపొందించుకోవాలి. సో, వీళ్ళు రిలేషన్‌షిప్ విషయాల్లో ఎలా ఉంటారో చూద్దాం.
వృషభము అంకిత భావం కలిగి ఉంటాయి రిలేషన్‌షిప్ విషయాల్లో. ఆప్యాయత, ప్రేమ ఇలాంటియన్నీ గూడా ఎందుకంటే శుక్రుడి రాశి గదా! శుక్రుడి రాశి చాలా ఈజీగా ఉంటది రిలేషన్‌షిప్ విషయాల్లో. వాళ్ళు ఇంద్రియాలతో సంబంధం కలిగి ఉంటారు. ఓకే. సెన్సువల్ ప్లెజర్స్‌తో ఉంటుందనమాట. లోతైన, అర్థవంతమైన రిలేషన్‌షిప్స్‌ని వాళ్ళు కోరుకుంటారు. వృషభము సంఘర్షణ నివారించడానికి ఇష్టపడుతుంది. సో, ఎటువంటి డిస్ప్యూట్స్ రాకుండా ముందరకెళ్ళాలి అనుకుంటది. అవసరమైనప్పుడు దాన్ని ప్రశాంతంగా, స్థిరంగా చేసుకుంటుంది. ఓకే. ఆ విషయాల్ని అన్నీ గూడా. సో, వీళ్ళ ఫ్రెండ్‌షిప్స్ ఎలా ఉంటాయి? సో, ఈ రిలేషన్‌షిప్ విషయాల్లో ఫ్రెండ్‌షిప్స్ ఎలా ఉంటాయి? నమ్మకమైన, నమ్మదగిన స్నేహితుడంటే వృషభ రాశి వాళ్ళే. వాళ్ళు మద్దతిస్తారు, స్థిరత్వాన్ని గూడా ఇస్తారు. వాళ్ళు పెద్ద సోషల్ నెట్వర్క్స్ కంటే చిన్న సన్నిహిత స్నేహితుల సర్కిల్‌ని ఇష్టపడతారు. వాళ్ళ మొండితనం కొన్నిసార్లు వివాదాలకు దారితీస్తూ ఉంటది. సో, ఆ మొండితనము అనే సవాలుని అధిగమించాలి. సో, కుటుంబంతో రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి? వృషభము పెంపక పాత్ర పోషిస్తుంది. ఓకే. అందరిని గూడా చక్కగా చూసుకుంటుంది. ఎందుకంటే ఇదొక రాయి లాంటిది ఇది. మనకి అంత ఈజీగా జరగదిది. వాళ్ళు రక్షణగా ఉంటారు. పిల్లలకి స్థిరమైన ప్రేమ గల వాతావరణాన్ని ఇవ్వగలుగుతారు. పేరెంటింగ్ చేసేటప్పుడు. అట్లనే తోబుట్టువులతో గూడా సో, వృషభం సామరస్యానికి విలువిస్తుంది గాబట్టి, వాళ్ళు భిన్నమైన అభిప్రాయాలు ఓకే. సో, అనేవి ఎప్పుడు గూడా మార్పుకి ఒప్పుకోరు. సో, అట్లాంటి వాటిలో సంఘర్షణ రావచ్చు గానీ, వాళ్ళు స్థిరమైన ప్రేమ, ఆదర్శవంతంగా ఉంటారు. సో, ఏ విషయాలు ఏ రాశులు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి? సో, ఇది వృషభ రాశి గాబట్టి, సో, భూతత్వ రాశులతో మంచి బాండింగ్ ఉంటది. అంటే కన్య మీ చంద్రుడు కన్యలో ఉన్నా, సో, మకర రాశిలో ఉన్నా, ఇవన్నీ భూతత్వ రాశులు. వృషభంలో ఉన్నా, సో, ఈ 3 గూడా చాలా బాండింగ్‌గా ఉంటాయి. ఎందుకంటే, ఇయన్నీ గూడా ఏందంటే, కష్టపడి పని చేసే రకం అన్నమాట. ప్రతిది గూడా భౌతికవాదం అనేది ఉంటది. మెటీరియలిస్టిక్ విషయాల్లో ఎక్కువగా ఉంటది. ఓకే. సో, మధ్యస్థంగా అయితే జలతత్వ రాశులు. మధ్యస్థంగా కర్కాటకం, మీనరాశి, వృశ్చిక రాశి అనేది మధ్యస్థం. మిగతాయన్నీ గూడా తక్కువ అనుకూలతలు కలిగి ఉంటది. ఓకే. అగ్నితత్వ రాశులు, వాయుతత్వ రాశులతో కొద్దిగా ఇబ్బంది వీళ్ళకి. వాళ్ళ కెరియర్ ఎలా ఉంటది? కెరియర్. కెరియర్‌లో బలాలు, బలహీనతలు ఏంది? సో, వాళ్ళు బలం ఏందంటే లాయల్టీ. సో, వాళ్ళేందంటే ఒక నిబద్ధతతో, విశ్వసనీయతతో పని జేస్తారు. పట్టుదలతో చేస్తారు. బలమైన పని చేయగలుగుతారు. సో, కెరియరు అద్భుతంగా ఒక స్థిరత్వము మరియు వివరాల మీద శ్రద్ధ అనేది చూపిస్తారు. సో, ఇలాంటి విషయాల్లో వాళ్ళకి బలమనమాట. కెరియర్ విషయాల్లో ఇలాంటి విషయాలన్నీ గూడా బలం. సో, బలహీనతలేందంటే వాళ్ళు ఒక మార్పుని ఒప్పుకోరు. అయితే మార్పనేది రొటీన్‌కి ప్రాధాన్యత ఎక్కువిస్తారు. రోజు ఏదైతే జరుగుతోందో నాకదే కావాలి అనే విషయాల్లో ఎక్కువగుంటది. డైనమిక్‌గా ఉండడం అనేది కాకుండా సో, వాళ్ళు బలంగా ఉండాలి అని కోరుకుంటారు. ఓకే. అంతా ఒక రోడ్ మ్యాప్ క్లియర్ కట్‌గా ఉండాలి అని కోరుకుంటారు. ఓకే. ఇదొక బలహీనతనమాట. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం మార్పుకి స్వాగతిస్తూనే ఉండాలి. ఓకే. ఈరోజు మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. ఈరోజు మీరు ఏదో జావానో, డాట్ నెట్టో రేపు ఏఐ వచ్చేస్తది. మార్పుకి స్వాగతించాలి కదా! వృషభ రాశి వాళ్ళు స్వాగతించరు. నేను ఓన్లీ జావా, డాట్ నెట్‌లోనే ఉంటాను. లేదా టెస్టింగ్ చేసుకుంటూ ఉంటాను. అట్లా ఉంటారనమాట. సో, ఆదర్శ కెరియర్‌లు ఏమేమి ఉంటాయి వీళ్ళకి? ఓకే. ఆర్థిక సలహాదారుడుగా, రియల్ ఎస్టేట్ విషయాల్లో గాని, కళాకారుడిగా లేదా ఒక చెఫ్‌గా స్థిరత్వం మరియు సృజనాత్మకతతో కూడిన ఏదైనా పాత్ర కెరియర్‌గా వీళ్ళు ఎంచుకోవచ్చు. ఎటువంటి పరిశ్రమల్లో వీళ్ళు చేరితే బాగుంటది? ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, వ్యవసాయము, కళ మరియు విలాసవంతమైన వస్తువులు ఇట్లాంటి పరిశ్రమల్లో వీళ్ళు బాగా రాణించగలుగుతారు. సో, వీళ్ళ వ్యక్తిగత అభివృద్ధి ఎలా ఉంటుంది? సో, లక్ష్యాలు భద్రతని పెంపొందించడం, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం మరియు జీవిత ఆనందాలని ఆస్వాదించడం వైపు దృష్టి పెడతారు ఈళ్ళు. సౌకర్యం, భద్రత మరియు భౌతిక విజయం కోసం కోరిక ద్వారా ప్రేరణ చెందుతారు. స్థిరత్వము, దీర్ఘకాలిక అంకిత భావం అవసరమయ్యే విభాగాల్లో క్రమశిక్షణ కలిగి ఉంటారు. సో, వీళ్ళు స్పిరిచ్యువల్‌గా ఎలా ఉంటారో కూడా చూద్దాం. సో, ఆధ్యాత్మికంగా ఎలా ఉంటారు? వృషభ రాశి ప్రకృతికి మరియు భౌతిక ప్రపంచానికి సంబంధాన్ని నొక్కి చెప్పే స్పిరిచ్యువాలిటీని ఇష్టపడతారు.
సో, వాళ్ళు ప్రకృతి దేవతలు ఇలాంటి విషయాల్లో ఎక్కువగా అటాచ్‌మెంట్ కలిగి ఉంటారు. సో, ఆధ్యాత్మిక అభ్యాసాలకు స్థిరత్వము, శాంతి, సామరస్యము అనే విషయాల మీద ఆకర్షించబడతారు. వృషభము వాళ్ళు తోట పని చేయడం గాని, యోగా, ఆహ్, బుద్ధిపూర్వకంగా ఏదైనా వండడం గాని, హ్మ్. న్యూట్రిషియస్ ఫుడ్‌ని వండడం అనే విషయాలు అభ్యాసాలుగా వాళ్ళు కలిగి ఉంటారు. సో, వీళ్ళు అంతర్గత శాంతిని ఎలా పెంపొందించాలి వీళ్ళలో? ధ్యానం, విశ్రాంతిని ధ్యానం అందిస్తుంది. అట్లనే గ్రౌండెడ్‌గా ఉంచి, ఆ ధ్యాన అభ్యాసాలు వృషభానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటాయి. అంటే ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకునేదానికి. ఓకే. సెల్ఫ్ రిఫ్లెక్షన్‌ను పెంచుతుంది. ఓకే. అట్లానే వృషభము అంతర్గత శాంతికి ఇది తోడ్పడుతుంది ధ్యానం చేయడం వల్ల. వృషభము భౌతిక ప్రపంచము బలమైన సంబంధాన్ని కలిగి ఉంది. సహజమైన సామర్థ్యాలు, సో, అంతర్దృష్టి అనేది వీళ్ళకుంది. వారి ప్రవృత్తిని విశ్వసించడం ముఖ్యం. ముఖ్యంగా భద్రత మరియు స్థిరత్వానికి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి. వృషభం వారు ప్రకృతి, భూమి అనుసంధానించే విధంగా మార్గదర్శకాన్ని తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఏందంటే వాళ్ళకి ప్రకృతి, అట్లనే భూమి. ఎందుకంటే మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఎక్కువుంటాయి కాబట్టి, సో, ఈటి విషయాల్లో వాళ్ళు బాగా కనెక్ట్ అవ్వగలుగుతారు. వృషభ రాశికొచ్చే సవాళ్ళు మరియు అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వాళ్ళు ఎదుర్కొనే సవాళ్ళు. సో, మొండితనం, మార్పుకి ప్రతిఘటన, వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో ఇబ్బందులు సృష్టిస్తుంది మొండితనం వల్ల. అట్లనే అతిగా తినడం. ఇది ఆరోగ్యానికి సమస్యలు, అట్లనే ఆర్థిక సమస్యలను తీసుకొస్తా ఉంటది. నియంత్రణ లేకపోతే అతిగా తిననే విషయంలో. అట్లనే భద్రత కోసం వాళ్ళు సంబంధాలని ప్రభావితం చేస్తారు. నాకు ఆర్థిక భద్రత కావాలి అని ప్రభావితం చేస్తారు. ఇది వాళ్ళు ఎదుర్కొనే సవాళ్ళు. అట్లనే ఎటువంటి అవకాశాలు వీళ్ళకొస్తాయి. ఓకే. ఎక్కువగా ఏందంటే స్వీయ అవగాహన పెంపొందించుకోవడంలో హ్మ్. మరింత సరళంగా వాళ్ళు గుర్తించాలి. అట్లానే స్వీయ నియంత్రణ అనేది పెంచుకోవాలి. స్వీయ వాళ్ళు కరుణ చూపించాలి ఇతరుల మీద. మరీ కఠినంగా ఉండకూడదు. అలానే వీళ్ళకి ఎటువంటి అడ్డంకులు వస్తాయి. దాన్ని ఎదుర్కొని వాళ్ళు విజయం ఎలా సాధించాలి. హ్మ్. సంకల్పం మీద ఆధారపడడం ద్వారా వాళ్ళు అడ్డంకుల్ని అధిగమించొచ్చు. సంకల్పం బలం. ఓకే. ఇది నేను చేసి తీరుతాను అనే విషయాల్లో. ఓకే. మార్పు మరియు అనిశ్చితని స్వీకరించాలి. స్వీకరించి కొత్త అవకాశాలకి తెరతీస్తుంది. సో, ఆ మార్పుకి వీళ్ళు ఒప్పుకోరనమాట. ఇదొక ప్రాబ్లమ్ అవుతూ ఉంటది. అలానే వాళ్ళు బలమైన ఉద్దేశం కలిగి ఉంటారు. దాని గురించి మీరు ఎటువంటి మార్పులు మీరు తీసుకోనవసరం లేదు. సో, మీరేదైతే నమ్ముకున్నారో మీరు ప్రాక్టికల్‌గా ఉంటారు. రియాలిటీకి దగ్గరగా ఉంటారు కాబట్టి, సో, మీ 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 విశ్వాసాల మీద, మీ నమ్మకాల మీద మీరు ఎక్కువగా ఆధారపడండి. ఓకే. సో, ఇతరుల ఇన్‌ఫ్లూయెన్స్‌కి లోను కావద్దు. ఓకే. ఇప్పుడు మనము వివిధ లగ్నాలకి వృషభ రాశి ఎలా పనిచేస్తుందో చూద్దాం. మేషరాశి వాళ్ళకి వృషభ రాశి రెండో స్థానం అవుతుంది. అది. అంటే ఏందంటే ఆర్థికపరమైన విషయాల్ని, అట్లనే పట్టుదలని పెంచుతుంది. ఆర్థిక స్థిరత్వంలో సమస్యలెలా వస్తాయి? ఆర్థిక స్థిరత్వంలో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలనేవి వస్తాయి. హ్మ్. మేషరాశి వృషభ రాశిని జాగ్రత్తగా చూసుకొని, తమ రిస్క్‌ని తగ్గించుకోవడం నేర్చుకొని, విజయవంతమైన వ్యాపారానికి దారి తీస్తుందిది. అదే. సో, మేషరాశి బిజినెస్ ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల. రిస్క్ తీసుకునే విషయాల్లో. ఎందుకంటే మేషరాశి రిస్క్ తీసుకోమంటుంది. సో, వృషభ రాశి జాగ్రత్త, మొండితనము, పట్టుదల, పంతాలు ఇవన్నీ గూడా ఒక జాగ్రత్తగా ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి సూచిస్తూ ఉంటుంది. ఇలా చేస్తేనే వాళ్ళు వ్యాపారంలో వాళ్ళు ఎదగగలుగుతారు. 'వారెన్ బఫెట్' తీసుకోండి. ఆయన పెట్టుబడులు స్థిరంగా పెట్టడం అనేది నేర్చుకున్నాడాయన. సో, అలాగా ఆయన మంచి ధనవంతుడయ్యాడు. సో, ఆ విధమైన మనకి స్థిరమైన ఒక నమ్మకంతో ముందరకు పోతా ఉండాల. అది మేష లగ్నం వాళ్ళకి వృషభ రాశి ఇలా పనిచేస్తుంది. వృషభ రాశి వాళ్ళకి ఎలా పనిచేస్తుందో చూద్దాం. వృషభ రాశి వాళ్ళకి ఇది ఒకటో స్థానం అవుతోంది. భద్రత, ఓకే. అట్లానే భౌతిక సంపద, సౌకర్యాలు,
అవసరాన్ని పెంచుతుంది. అతిగా తినడం అనేది సమస్య అవుతుంది. మార్పుకు ప్రతిఘటన చేయడం అనేది సమస్యగా తీసుకొస్తుంది. హ్మ్. సో, ఒక చెఫ్ ఉన్నాడు. ఆ చెఫ్ ఫార్మ్ టు టేబుల్ అనే రెస్టారెంట్‌ని తెరిచాడు. వాళ్ళు వాటి విషయాల్లో ఆహ్, చాలా సమర్థవంతంగా వాటిల్ని ముందరకు తీసుకెళ్లారు. ఓకే. సో, అడేలే అనే కేస్ స్టడీ చూద్దాం. ఆమె డౌన్ టు ఎర్త్ స్వభావాన్ని, ఆమె మూలాల్ని అనుసంధానించడంలో ప్రసిద్ధి చెందింది. ఓకే. అట్లానే మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వృషభము 12వ స్థానం అయింది. హ్మ్. 12వ స్థానం అయింది. అంటే ఏంది? మిథున రాశి వాళ్ళు ఈ ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో ఓకే. ధన సమయ వ్యయాలు వృధా చేస్తారు. ఈ విషయాల్లోనే వాళ్ళు ధన సమయ వ్యయాలు వృధా చేస్తారు. సో, వాళ్ళు లగ్జరీగా ఉండడానికి, అట్లనే కంఫర్టబుల్ లైఫ్‌ని లీడ్ చేసే విషయాల్లోనే ధన సమయ వ్యయాలు ఎందుకంటే ఇది 12వ ఇల్లు అయింది కాబట్టి. సో, వైవిధ్యం కోరుకోవడం, భద్రత అవసరం మధ్య పోరాటం జరుగుతుంది వీళ్ళకి. ఇది ప్రధానమైన సమస్య వీళ్ళకి. ఓకే. సో, వీళ్ళు ఆర్థిక భద్రత గురించి వీళ్ళు పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదివి బడ్జెట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయాల్లో వీళ్ళు నేర్చుకోవాలి. ఓకే. అట్లనే సో, బాబ్ డైలాన్ అని చెప్పి ఒకాయనున్నాడు. ఆయన జానపద సాంప్రదాయాల్లో తన సృజనాత్మకతని నెలకొల్పి బహుముఖ కళాకారుడయ్యాడు. ఓకే. సో, ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అట్లనే కర్కాటక రాశి వాళ్ళకి వృషభం. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వృషభం అనేది 11వ స్థానం అవుతుంది. 11వ స్థానం. అండ్ ఏందంటే ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్స్‌ని చూస్తా ఉంది. ఈ ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్ విషయాల్లో ఆర్థిక భద్రత కలిగిన వాళ్ళు, ఫైనాన్షియల్‌గా వెల్త్ పరంగా సెటిల్ అయిన వాళ్ళతోనే వీళ్ళు ఫ్రెండ్‌షిప్ చేస్తే ఈ 11వ స్థానము బాగా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి స్కోప్ వస్తుంది దీంట్లో. సో, మీరు ఎంచుకునే ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్స్‌లో ఆర్థిక పరమైన సమస్యలతో ఉండే వాళ్ళని ఉంటే వాళ్ళని పక్కన పెట్టాల్సొస్తది. ఎందుకంటే మీరు 11వ స్థానంలో ఎదగాలి అంటే ఆర్థిక భద్రత అనేది ఉండే వాళ్ళతో అట్లాంటి వాళ్ళతోనే ఫైనాన్షియల్ వెల్త్ పరంగా సెక్యూర్డ్‌గా ఉండే వాళ్ళతోనే మీరు పరిచయాలనేవి పెంచుకోవాలి. అలానే సింహరాశి వాళ్ళకి ఇది 10వ స్థానం అవుతోంది. ఓకే. 10వ స్థానం ఏందంటే, వాళ్ళకి ఉండే ఓకే. ఒక నాయకతత్వ తత్వం అనేది సింహంలో ఉంటది. నాయకత్వ తత్వం. సో, ఇది 10వ రాశి అయింది గాబట్టి, వాళ్ళు ఎంత బాగా వాళ్ళకుండే ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌ని మేనేజ్ చేయగలుగుతారో, అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారో, వా అప్పుడే నేమ్ అండ్ ఫేమ్ అనేది వస్తది. వాళ్ళకుండే ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్ వాహనాలు వాళ్ళు ఎంత బాగా అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారో, ఎంత బాగా మేనేజ్ చేయగలుగుతారో, సో, దాన్ని బట్టే వాళ్ళ 10వ స్థానం పనిచేయడం అనేది మంచి రిజల్ట్స్ ఇవ్వడం అనేది చూపిస్తూ ఉంటది. ఇప్పుడు క్వీన్ ఎలిజబెత్ II అని ఉన్నారు. వాళ్ళు వాళ్ళకుండే ఆస్తులు ఇవన్నీ కూడా చాలా చాకచక్యంగా వాళ్ళు వాటిని భద్రపరుచుకున్నారు. ఓకే. అలానే కన్యా రాశి వాళ్ళకి ఇది 9వ స్థానం అవుతోంది. ఓకే. సో, కన్యా రాశి వాళ్ళకి 9వ స్థానం అవుతుంది గాబట్టి, వాళ్ళు ఎటువంటి గురువుల్ని ఎంచుకోవాలి అంటే, ఆర్థిక సలహాలిచ్చే వాళ్ళని, ఆర్థిక భద్రత గురించి నేర్పించే వాళ్ళని, ఫైనాన్షియల్ లిటరసీ అనే విషయాల్లో వాళ్ళు గురువుల్ని ఎంచుకోవాలి. సో, అలాంటి గురువుల దగ్గర నుంచి వీళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవాలి. తీసుకొని ఆ విషయాల్లోనే ఉన్నత జ్ఞానం పొందాలి. ఓకే. ఆర్థిక భద్రత చేకూర్చుకోవడం ఎలాగా? సో, అనే విషయాల మీద వీళ్ళు ఉన్నత జ్ఞానం ఎందుకంటే 9వ స్థానం అయింది కాబట్టి ఉన్నత జ్ఞానం అయిందిది. అటువంటి ఉన్నత జ్ఞానం వీళ్ళు తెచ్చుకోవాలి. అట్లనే తులారాశి వాళ్ళకి ఇది 8వ స్థానం అయింది. తులారాశి అంటే ఏంది? వాళ్ళు రిలేషన్‌షిప్ విషయాల్లో బ్యాలెన్స్‌డ్‌గా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునేవాళ్ళనమాట. వాళ్ళకిది 8వ స్థానం అయింది. సో, రిలేషన్‌షిప్‌లో ఉండేటప్పుడు ఆర్థిక పరమైన విషయాలు అంటే ఫైనాన్షియల్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో ఆకస్మిక సంఘటనలు ఎదురవుతాయి. ఓకే. అందుకని మీరు ఈ విషయాల్లో ఆకస్మిక సంఘటనలు ఎదురవుతాయని చెప్పేసి ఉంది కాబట్టి వీటికి రెడీగా ఉండాలి మీరు. ఆర్థిక పరమైన విషయాల్లో ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవాలి కాబట్టి ఎప్పుడు గూడా ఒక బ్యాకప్ ప్లాన్‌తో రెడీగా ఉండాలి. ఎప్పుడైనా గూడా ఆకస్మిక సంఘటనలు జరిగి మీ కంఫర్టబుల్ లైఫ్, మీ లగ్జరీ లైఫ్ అనేది కిందకొచ్చేయొచ్చు.
వృశ్చిక రాశి వాళ్ళకి ఇది సెవెంత్ హౌస్ అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళు చాలా ప్యాషన్, ఇంటెన్సిటీ కలిగిన వాళ్ళు. ఇలాంటి ప్యాషన్, ఇంటెన్సిటీ కలిగిన వాళ్ళకి ఆర్థిక భద్రత, ఓకే, ఉండే రిలేషన్‌షిప్‌లో రావాలి. అట్లాంటి భార్య గాని, భర్త గాని రావాలి. అలాంటి పార్ట్నర్స్‌తోనే వీళ్ళు వ్యాపారం అనేది చేయాలి. సో, నియంత్రణ అనేది వాళ్ళకి వాళ్ళు నిర్వహించే విషయాల్లో వాళ్ళు ఎంచుకోవాలి. ఆర్థిక పరమైన కంఫర్టబుల్ లైఫ్, లగ్జరీ లైఫ్, ఫైనాన్షియల్ వెల్త్ పరంగా బాగుండే వాళ్ళని రిలేషన్‌షిప్‌లోకి కానీ, పార్ట్నర్‌షిప్స్‌గా వాళ్ళని మాత్రమే తీసుకోవాలి. నెక్స్టొచ్చేసి ధనుస్సు రాశి వాళ్ళ గురించి చూద్దాం. ధనుస్సు రాశి వాళ్ళకి ఇది 6వ స్థానం అవుతోంది. ధనుస్సు రాశి వాళ్ళకి వృషభం వచ్చి 6వ స్థానం అవుతోంది. సో, రోజువారీ దినచర్యలో వాళ్ళు ఆర్థిక పరమైన విషయాలు, ఫైనాన్షియల్ లిటరసీ, ఓకే, ఫైనాన్షియల్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ అనే విషయాల్లో వాళ్ళకి శత్రు రుణ రోగాలనేవి వస్తాయి. అందుకని సో, మీరు చేయాల్సిన పనులన్నీ గూడా చాలా పర్ఫెక్ట్‌గా చేయాలి. స్థిరము, పట్టుదలతో, సంకల్పంతో ఈ విషయాలన్నీ గూడా తీసుకెళ్ళాలి. మీరు రోజువారీ చేసే పనుల్లో. ఆ విషయాల్లో ఏదైనా ఇబ్బందొస్తే మీకు ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ విషయాల్లోని శత్రు రుణ రోగాలు ఏర్పడతాయి అనేది ఉంది. అట్లనే మకర రాశి వాళ్ళకి ఇది 5వ స్థానం అవుతోంది. వృషభం అనేది 5వ స్థానం అవుతోంది. సో, 5వ స్థానం ఏంది అంటే ప్రేమ, శృంగారం, సంతానము. ఓకే. అట్లానే తమ క్రియేటివిటీ, తమ ఓన్ ఇంటెలిజెన్స్ అనేది ఆర్థిక భద్రతను సంపాదించే విషయంలో, అట్లానే ఫైనాన్షియల్‌గా వెల్త్ పరంగా సెటిల్ అయ్యే విషయాల్లో వాళ్ళు వాళ్ళ తెలివితేటలను ఉపయోగించాలి అనేది మకర రాశి, మకర లగ్నం వాళ్ళకి ఇది ఇవ్వాలి. ఈ సూచన ఇవ్వాలి. కుంభలగ్నం వాళ్ళకి వృషభం వచ్చి 4 ఇల్లు అవుతోంది. కుంభలగ్నం వాళ్ళకి వృషభం వచ్చి 4 ఇల్లు అవుతోంది. సో, 4 ఇల్లు ఏందంటే ఉండే ఇల్లు, తల్లి, ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాలు, ఈ విషయాల్లోనే సుఖము, సంతోషము అనేది వాళ్ళకి భద్రతనిచ్చి, అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఆర్థిక భద్రతని, ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్‌గా వెల్త్ పరంగా వాళ్ళని సెటిల్ చేసే విషయాల్లోనే మీరు సుఖాన్ని ఎతుక్కోవాలి అనేది కుంభలగ్నం వాళ్ళకి చెప్పబడి ఉంది. సో, మీన లగ్నం వాళ్ళకి ఇది మూడో స్థానం అయింది. సో, మూడో స్థానం అయింది. మూడో స్థానం ఏందంటే పరాక్రమ స్థానము, కళలు, నైపుణ్యాలు. ఎటువంటి కళలు, నైపుణ్యాలు మీరు నేర్చుకోవాలి? ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో కళలు, నైపుణ్యాలనేవి నేర్చుకోవాలి. ఆ విషయాల్లోనే వీళ్ళు పరాక్రమం అనేది చూపించాలి. అలా చూపిస్తేనే వీళ్ళకి ఆ మూడో స్థానం కరెక్ట్‌గా పనిచేస్తుంది. ఇప్పుడు మనము వృషభ రాశిలో వివిధ గ్రహాలుంటే ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఓకే. వృషభ రాశిలో రవి ఉంటే, సో, రవి అహము, గుర్తింపు, స్వీయ వ్యక్తీకరణ అనే విషయాలకు ప్రాధాన్యత ఇస్తాడు. వృషభ రాశి ఏమో గ్రౌండెడ్‌గా ఉంటుంది. ఓకే. అట్లానే తన పనిని సంకల్ప బలంతో ముందరకు తీసుకెళ్తా ఉంటది. రవి ఇక్కడొచ్చినప్పుడు ఫైనాన్షియల్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌ని సాధిస్తేనే, ఓకే, ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని సాధిస్తేనే తన అహం అనేది ఒక గుర్తింపొస్తుంది. అహానికి నేను అని చెప్పుకునేదానికి ఒక గుర్తింపొస్తుంది. హ్మ్. వృషభము స్థిరమైన, విశ్వసనీయమైన స్వభావాన్ని కలిగి ఉంటది. ఓకే. ఆ విషయాలు సాధిస్తేనే వాళ్ళు ఆ విషయాల్లో తమను తాము నిరూపించుకుంటేనే వాళ్ళకి అహం అనేది సాటిస్ఫై అవుతుంది. లేకపోతే సాటిస్ఫాక్షన్ అవ్వదు. సో, ఇగో రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ గూడా ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌లోనే వస్తాయి. ఓకే. అందుకని ఈ విషయాలన్నీ గూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. లేకపోతే అహం రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ ఇక్కడొస్తాయి. వృషభంలో చంద్రుడుంటే, చంద్రుడంటే ఉచ్చి పొందుతాడు. ఓకే. సో, లవ్, ఎమోషన్స్, అఫెక్షన్స్ అనేవి గ్రౌండెడ్‌గా ఉంటాయి. సో, ఎమోషన్స్, అఫెక్షన్స్ అంతా గూడా ఏందంటే ప్రేమించిన వాళ్ళకి ఆర్థిక భద్రతనివ్వాలి, ఒక సెక్యూరిటీ ఇవ్వాలి, స్థిరత్వం ఇవ్వాలి అని జెప్పి చూస్తుంది. ఓకే. అందుకని ఇది ఇక్కడ ఉచ్చ పొందుతుంది చంద్రుడొస్తే. వృషభ రాశిలో బుధుడుంటే, సో, ఆర్థిక పరమైన విషయాలు, ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో కమ్యూనికేషన్ అనేది ఎక్కువుంటుంది. ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సో, మానసికంగా చాలా చురుగ్గా ఉంటారు. సో, ఇక్కడ తెలివితేటలనేవి చూపిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో తెలివితేటలనేవి చూపిస్తారు అని జెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వృషభ రాశిలో శుక్రుడుంటే, శుక్రుడికి స్వస్థానం అన్నమాట. సో, రిలేషన్‌షిప్స్ అన్నీ గూడా స్థిరంగా ఉంటాయి. ప్రేమ, శృంగారం, సంతానము, ఈ విషయాలు అంటే సో, శుక్రుడొచ్చేసి సెన్సువల్ ప్లెజర్స్.
సుఖము, భోగము, అందము, ఆనందము ఈ విషయాలన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. ఓకే. సౌలభ్యంగా ఉంటాయి. కంఫర్టబుల్‌గా గూడా ఉంటాయి. సో, ఇక్కడ ఉండడం స్వస్థానంలో ఉండడం వల్ల చాలా ఇబ్బంది. డబ్బు విషయాల్లో అట్లానే ప్రేమ, ఆ రిలేషన్‌షిప్ విషయాల్లో ఆర్థిక భద్రత తీసుకొచ్చి వాళ్ళ స్థిరత్వాన్ని ఇస్తారనమాట. ఇవ్వడం వల్ల వీళ్ళకి ఆనందం అనేది, సుఖం అనేది దక్కుతుంది. వృషభ రాశిలో కుజుడు ఉంటే కుజుడు అంటే, కుజుడు ఏందంటే దూకుడు, ధైర్యం అనేది చూపిస్తాడు. వృషభ రాశిలో ఫైనాన్షియల్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ స్థిరంగా ఉండాలి. ఓకే. ఈ విషయాల్లో దూకుడు, ధైర్యంగా ఒక హీరోయిజం చూపించాలి అనే ఒక నిశ్చయంతో ఉంటారనమాట. సో, డబ్బు విషయాల్లో రెక్లెస్‌గా నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకరవ ఇది భూతత్వ రాశి కాబట్టి కుజుడిని ఆపొచ్చు. ఆ రెక్లెస్‌గా, స్పీడ్‌గా ముందరకు వెళ్ళే కుజుడిని కొద్దిగా ఆపొచ్చు. సో, డబ్బు విషయాల్లో రెక్లెస్‌గా మనం నిర్ణయాలు తీసుకోకూడదు. తీసుకుంటే ఇబ్బందులొస్తాయి. ఇక్కడ హీరోయిజం చూపించాలి అంటే ధనం అనేది సంపాదించాలి అనేది తెలుసుకోవాలి. వృషభ రాశిలో గురువుంటే గురువేంది? విస్తరణ, పెరుగుదల, జ్ఞానము. సో, ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో ఉన్నత జ్ఞానం అందుతుంది. సో, ఉన్నత జ్ఞానం అందితే వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని తెలుసుకుంటారు. ఒక డైరెక్షన్ అనేది దొరుకుతుంది. విజయం వైపు ముందరికెళ్తారు. గురువు ఉండడం కూడా మంచిది. వృషభ రాశిలో శని ఉంటే సరే శని ఏం చెప్తాడంటే క్రమశిక్షణ, బాధ్యత, పరిమితులని రూల్స్, రెగ్యులేషన్స్‌ని పెడతాడు. సో, వృషభ రాశి పరమైన వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ ఉంటాయి కాబట్టి, ఇవన్నిటిని డిలే చేస్తాడు. వీటిలో ఒక క్రమశిక్షణ కావాలి అంటాడు. బాధ్యతగా ఉండాలి అంటాడు. అట్లనే రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి పెడతాడు. ఓకే. వీళ్ళకి కొద్దిగా లేట్ రావచ్చు. డిలేగా ఆర్థిక స్థిరత్వం అనేది రావచ్చు. రాహు ఉంటే కోరిక, ఆశయం, భౌతికవాదం. వృషభ రాశి కూడా భౌతికవాదము, కోరికలు కలిగి ఉంటుంది కాబట్టి రాహు ఇక్కడ టాప్‌గా పనిచేస్తాడు. సో, రాహువుకి ఎక్స్‌పెరిమెంట్లు చేసే గుణం ఉంటుంది. అందుకని ఆర్థికపరమైన విషయాలు, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో చాలా వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తారు. మనకు తెలుసు కదా! 100 ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తే 99 ఫెయిల్ అయిపోయి, ఒకటి మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటుంది. సో, ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆ దూకుడు తగ్గించి ఎక్స్‌పెరిమెంట్స్ చేసే విషయాల్లో ముందరకు రావాలి. వృషభ రాశిలో కేతు ఉంటే, కేతు అంటే ఏంది? ఆధ్యాత్మికత, విరక్తి, వైరాగ్యం, నిర్లిప్తత, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో, ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో వీళ్ళకి నిర్లిప్తత అనేది ఉంటుంది. సో, వైరాగ్యం అనేది ఉంటుంది. ఆత్మ పరిశీలన లోపలికి వెళ్లి చూసుకోవాలి అనేది ఉంటుంది. సో, కేతువు ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ సీజింగ్ ఎఫెక్ట్ ఇస్తాడు. మొత్తాన్ని మూసేస్తాడనమాట. సో, మూసేయడం ద్వారా ఈ విషయాల్లో విరక్తి, వైరాగ్యం అనేదొస్తుంది. హ్మ్. ఇక్కడ కేతువు ఆర్థిక భద్రత, అట్లనే ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌ని సీజ్ చేయడం వల్ల ఇబ్బందులైతే వస్తాయి. అందుకని మనమేందంటే కేతువు ఎక్కడైతే ఉంటాడో అక్కడ మనం నిస్వార్థ సేవ చేయాలి. ఇతరులకి ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో మనం సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఎందుకంటే కేతువు ఎక్కడైతే ఉంటాడో అక్కడ పూర్వజన్మలో మనం ఆల్రెడీ వాటిని అచీవ్ చేసినట్టనమాట. ఆల్రెడీ మనం సంపాదించాం. ఈ ఈ జన్మలో వాటి మీద విరక్తి, వైరాగ్యం కలిగి ఉంటారు. ఓకే. అందుకని ఇతరులకి సూచనలు, సలహాలిచ్చి, వాళ్ళకి ఆర్థిక పరమైన సలహాలిస్తూ ఆ విధంగా సేవ చేయడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. సో, ఇక్కడ మనము కన్క్లూషన్‌కొద్దాం. ఓకే. కన్క్లూషన్ ఏంది అంటే, వీళ్ళకి విశ్వసనీయత, ఆచరణాత్మకత, విధేయత, సహనము, సౌకర్యాల పట్ల ప్రేమ, స అట్లానే అందము ఈ విషయాల్లో వాళ్ళ వ్యక్తిత్వ లక్షణాలనేవి ఉంటాయి. వాళ్ళ బలాలొచ్చేసి స్థిరత్వం, ఓర్పు మరియు రిసోర్సెస్ వాళ్ళకుండే వనరులు. బలహీనతలొచ్చేసి మొండితనం, భౌతికవాదము, ఇతరుల్ని ఇత ఏ విషయాల్లో గూడా మార్పుకి అంగీకరించకపోవడం అనేది బలహీనత. ఓకే. సో, వాళ్ళ దృఢత్వము, అట్లనే సవాళ్ళని అధిగమిస్తూ స్థిరత్వాన్ని చేకూర్చుకుంటూ అందంతో సౌకర్యవంతమైన జీవితాన్ని సృష్టించడం అనేది వాళ్ళు నేర్చుకోవాలి. హుహు. ఇలా నేర్చుకున్నప్పుడు వృషభ రాశి మరింత రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. మార్పుకి స్వీకారం తీసుకోవాలి. సో, ఎక్కడ పడేసిన గొంగళి అక్కడే అన్నట్టు. ఇప్పుడు ఎద్దు ఏ విధంగా దున్నుతుందంటే, మనము కాడు కట్టి వదిలేసినాం అనుకోండి, అలా దున్నుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే. చుట్టుపక్కల ఏది చూడదు. తన పని మీద కాన్సంట్రేషన్‌లో దున్నుతూ వెళ్తూ ఉంటుంది. సో, చుట్టుపక్కల చూడాలి. మార్పుకి మనం అంగీకరించాలి. కొత్త సవాళ్ళని ఎదుర్కోవాలి. ఓకే. స్థిరత్వం అనేది ఉంటుంది. స్థిరత్వంతో ఉన్నప్పుడే మనం ఎక్స్‌పెరిమెంట్‌లు చేయాలి. స్థిరత్వం లేనప్పుడు ఎక్స్‌పెరిమెంట్‌లు చేయకూడదు గదా!
సో స్థిరత్వం అనేది వస్తుంది కొద్ది రోజుల తర్వాత. అప్పుడు ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి చేయాలి. సో కారు, బంగళా, ఫిక్స్డ్ డిపాజిట్స్, మనీ రిలేటెడ్ మ్యాటర్స్ అన్నిట్లో గూడా ఆర్థిక స్థిరత్వం తెచ్చుకొని మీరందరూ గూడా మంచిగా జీవితంలో ముందరకెళ్తారని ఆశిస్తున్నాను. ఇది వృషభ రాశి గురించి. ఓకే. సో ఇది యూట్యూబ్‌లో స్ట్రీమ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకొస్తాను. అంతవరకు సెలవు. థాంక్ యూ.